అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక రహస్య మంత్రాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ రహస్య మంత్రాన్ని మీరు ఎప్పుడైతే చెప్పడం మొదలు పెడతారో ఆ క్షణం నుంచి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే ఇది ఒక దేవత మంత్రం అండి. నమ్మకంతో నమ్మి ఎవరైతే ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు చెప్పడం పఠించడం స్టార్ట్ చేస్తారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి ఖచ్చితంగా జరిగే తీరుతాయన్నమాట. ఎందుకంటే ఎంతోమంది జీవితాన్ని మార్చిన ఒక శక్తివంతమైన మాటని చెప్పుకోవచ్చు. ఈ పేరును కనుక మీరు రోజు చాంట్ చేసుకుంటూ ఉండడం, లేదంటే రోజు తలుచుకుంటూ ఉండడం వల్ల మీ ఇంట్లో చెప్పుకుంటూ ఉన్నారంటే ఇక ఇంట్లో ఉన్న ఎలాంటి కష్టాలైనా సరే చిటికల్లో సాల్వ్ అయిపోతుందన్నమాట. అంత శక్తి ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ మంత్రానికి, ఈ ఒక్క మాటకైతే ఉంటుంది. నమ్మకంతో మీరు ఒక్కసారి వెంటనే పాటించి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. మరి అసలు ఆ మాట ఏంటి అనేది, నియమాలు ఏదైనా ఉన్నాయా అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి అనమాట. మీకున్న ఎలాంటి సమస్యలైనా కానివచ్చు, అది ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగమా, లేదంటే జాబ్ పరంగా కానీ, లేదంటే చదువులో ఏదైనా ఇబ్బందులు ఉన్నా మీకు కానీ, లేదంటే మీ పిల్లలకి కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే మంచిగా కోరుకునేటప్పుడు మనం నలుగురికైనా సరే సాయం చేయొచ్చండి. మీకు మ్యాక్సిమం మీ రక్త సంబంధికులకి ట్రై చేయండి. లేదు అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా బాగుండాలనే చేయాలి, కానీ ఎవరు బాగుపడకూడదు, వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అని చెప్పి మాత్రం ఎప్పుడూ కోరుకోవద్దు అనమాట. ఎందుకంటే ఒకరు బాగుండాలి అని కోరుకుంటే ఆ బాగుండడంలో మీరు కూడా ఖచ్చితంగా బాగుంటారు. కాబట్టి ఒకరు బాగుండాలి అని కోరుకుంటే ఆ మంచి అనేది మీకు ఎప్పుడు కూడా శ్రీరామ రక్షలా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుందన్నమాట. మరి మీకున్న ఎలాంటి ఇబ్బందికైనా సరే ఏకైక మార్గం అని చెప్పుకోవచ్చు ఈ మంత్రం అనేది. మరి అసలు ఆ మంత్రం ఏంటి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి, మీరు రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, మీ ఇష్టం. చాలా సింపుల్, ఈజీ, అందరూ చెప్పుకోదగ్గదే అన్నమాట. మరి ఆ మంత్రం ఏంటి అంటే వాయు వీణ, వాయు వీణ, వాయు వీణ, వాయు వీణ, వాయు వీణ. ఈ వాయు వీణ అన్న ఈ దేవత పేరుని మీరు చెప్పుకుంటూ మీరు ఏ పని స్టార్ట్ చేసినా సరే ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇక నియమాలు ఏంటంటే మ్యాక్సిమం పీరియడ్ సమయంలో ఉన్నప్పుడు, నాన్ వెజ్ తిన్నప్పుడు స్కిప్ చేసేసింది. లేదు మేము అతి కష్టంలో ఉన్నాము, ఇక మాకు ఎవరు సాయం చేయడం లేదా, ఆ భగవంతుడే దిక్కు అని అనుకుంటున్నప్పుడు మాత్రం మీ పూర్తి భారాన్ని ఆ భగవంతుడిపై వేసి మీరు ఈ మంత్రాన్ని చెప్పేసుకోవచ్చు అనమాట. వాయు వీణ, వాయు వీణ అని చెప్పేసుకోవచ్చు. నమ్మకంతో మీరు చెప్పుకోవాలి, కానీ ఖచ్చితంగా మీ జీవితంలో చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే తప్పకుండా వచ్చే తీరుతుందన్నమాట. చెప్పాను కదండి, ముందు చెప్పినట్లుగా మంచిగా కోరుకోండి, మంచిగా ఆలోచించండి, మంచి పనులే చేస్తుండండి, ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు మంచిగా చేస్తాడు. ఈ మంత్రాన్ని మీరు చెప్పుకునే ముందు మీ ఇష్టదైవం కానీ, కులదైవం కానీ, లేదంటే వారాహేమవారిని కానీ, ఎవరినైనా సరే మీరు ఎక్కువగా నమ్ముతారో లేదంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళని తలుచుకొని ఒక్కసారిగా ఈ మంత్రాన్ని చెప్పుకోండి అన్నమాట. మరీ ముఖ్యంగా బ్రహ్మముహూర్త సమయంలో చెప్పుకుంటే ఇంకా చాలా మంచిది. లేదు ఆ సమయంలో మేము లేవలేము, ఏం చేయాలి అని అనుకుంటే హోరా సమయంలోనే ఆ సమయంలోనే చేయొచ్చు. లేదు అంటే మీకు ఎప్పుడు వీలుగా ఉంటుందో అప్పుడు చేయండి, లేదంటే పడుకునే ముందైనా సరే, రాత్రి సమయంలో చెప్పుకున్నా సరే చాలా మంచిదనమాట. ఎప్పుడు చెప్పుకుంటున్నా సరే మీ మనసు అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి. మీరు ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండి అప్పుడు ఈ మాటని చెప్పుకోండి, అప్పుడు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. అలా కాకుండా మనసులో ఏదో ఒక గందరగోళం అనేది పెట్టుకొని వాళ్ళు ఎలా వీళ్ళు ఎలా అని చెప్పి ఏదో ఒకటి ఆలోచిస్తూ చేసినట్లయితే దానికి అస్సలు ఫలితం అయితే ఉండదు. ముందు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని తర్వాత మీరు ఈ మాటని చెప్పుకోండి, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితాన్ని మార్చేసే ఒక శక్తివంతమైన మాట ఇది. నమ్మి నమ్మకంతో ఎవరైనా పఠిస్తారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు, మిరాకిల్స్ అనేవి ఖచ్చితంగా జరిగి తీరుతాయన్నమాట. జస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.